హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం కాంట్రవర్సీ రాజేంద్ర ప్రసాద్ అని అనడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. అయితే గతంలో కూడా ఇలాంటి కాంట్రవర్సీ మాటలు మాట్లాడే మళ్ళీ ఆయన బయటకు వచ్చి సారీ చెప్పిన పరిస్థితులు కూడా కనిపించాయి. అండ్ నిన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్లో కూడా అటు ఆమిని గారిని, రోజా గారిని, ముఖ్యంగా అలీ గారిని ఉద్దేశిస్తూ మాట్లాడిన మాటల్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? సో ఇదే విషయం పైన మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామాల గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. నమస్తే గౌతమి. ఇండస్ట్రీ పెద్దలు అని చెప్తూ ఉంటారు వీళ్ళని. ఎవరైనా సరే ఏదైనా తప్పు మాట్లాడితే వీళ్ళు సరిదిద్దాల్సింది పోయి, ఇటువంటి పెద్ద పెద్ద ఈవెంట్స్‌లోని వీళ్ళే విచక్షణ కోల్పోయి ఈ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో రోజాని, దాన్ని, దీన్ని, ఆమెనిని "ఒసేయ్ నువ్వు కూర్చోవే, లెగకే" అని చెప్పడం. ముఖ్యంగా అలీ గారిని కూడా అక్కడ ఒక వర్డ్ కూడా యూజ్ చేయడం జరిగింది. సో గతంలో కూడా ఆయన ఇట్లాంటి కాంట్రోవర్సీ మాటలే మాట్లాడారు. తర్వాత తప్పు ఒప్పుకొని బయటకొచ్చి సారీ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఇలాంటి మాటలు. సో, ఇది ఏజ్ అవుతున్న కొద్దీ వస్తున్న మాటలనుకోవచ్చా? లేకపోతే నన్నెవరేం జేస్తారులే అని జెప్పి అంటున్న మాటలనుకోవచ్చా? నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు. డాక్టర్. హ్మ్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. మంచి నటుడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన సినిమాలంటే మేమసలు రాత్రుళ్ళు సెకండ్ షో‌ల్లాగా ఇంట్లో టీవీలో వేసుకొని హ్మ్. కూర్చొని హ్మ్. చూసిన సందర్భాలున్నాయి. అంత బాగా ఎంజాయ్ చేపించగలిగినటువంటి నటుడు. అంత అంత బాగా ఆయన్ని ఎక్స్‌ట్రాక్ట్ చేయగలిగిన వ్యక్తి జంధ్యాల అవును. గారు. సో, అంత మంచి నటుడయ్యుండి, ఈ మధ్య ఎందుకో ఆయన ఇది రెండోసారి ఇలా జరగటం. ఆయన మాట తీరు గాని, ఇప్పుడేందంటమ్మా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. హ్మ్. ఎవరికైనా హ్మ్. సరే. హ్మ్. ఎవ్వరైనా సరే. ఎందుకంటే, మనం మాట్లాడేది నార్మల్‌గా మాట్లాడే పద్ధతి మనం ఇప్పుడు మనిద్దరం పలకరించుకున్నాం అనుకో, "ఏం గౌతమి బాగున్నావా?" అనడం వేరు. బాగున్నావా అంటే ఏదో మాట అటు ఇటు ఎలా ఉన్నావేంటి? ఇలా మాట్లాడడం తప్పేం కాదు. కానీ ఒక స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు, ఇతరులను అడ్రెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే, అది లైవ్ వెళ్ళిపోతుంది ఒకటి. రికార్డింగ్ అవుతుంది 2. కానీ ఆడియన్స్ చాలామంది ఒక 100 మందో, 200 మందో ఉంటారు 3. ఇవన్నీ కూడా అన్నిటికన్నా పవర్‌ఫుల్ లైవ్‌లో వెళ్ళిపోద్ది ముందు మనం మాట్లాడింది. హ్మ్. సో, ఏది మాట్లాడినా మళ్ళీ వెనక్కి తీసుకోలేం కాబట్టి, చాలా కూడబలుక్కుని, చాలా జాగ్రత్తగా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతుంటారు. ఎంతో బ్యాలెన్స్డ్‌గా మాట్లాడతారు. అంతెందుకు మన బండ్ల గణేష్ గారు కొన్ని సందర్భాల్లో మనం ఆయన్ని నవ్వుకుంటుంటాం. అవును. ఆయన ఒక రకంగా స్టేజ్ మీదకొచ్చాడంటే ఒక రకంగా నవ్విచ్చి, ఒక రకంగా వేళాకోళంగా, వెటకారంగా మాట్లాడతాడు. కొంచెం నవ్వొస్తది. అలాంటి వ్యక్తి ఈ మీటింగ్‌లో మాట్లాడాడు చాలా పద్ధతిగా. హ్మ్. హ్మ్. మీరు హ్మ్. వినండి కావాలంటే. హ్మ్. చాలా పద్ధతిగా మాట్లాడాడు బండ్ల గణేష్ గారు. "నువ్వు ఒక పెద్ద నటుడివయ్యుండి నీకు దగ్గర దగ్గర 70 ఏళ్ళొస్తున్నాయి. నువ్వు మాట్లాడే పద్ధతి ఎలా ఉండాలసలు నలుగురిలో? చాలా గౌరవప్రదంగా ఉండాలి. అలా కాకుండా ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఒసేయ్ ఏమి అనడం, రోజాని దానికి సినిమాలు నేనే ఇచ్చానని చెప్పటము, తర్వాత ఆలీని పట్టుకొని అవమానంగా ఆలీకంటూ ఒక గౌరవం కూడా ఉంది. ఉంది. ఆలీ నాది మాట్లాడడం, అచ్చిరెడ్డి గారిని అచ్చెన్న మనం బయట చూసుకుందాం అనడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. వినడానికి కూడా నెక్స్ట్ ఏం మాట్లాడతారని చెప్పి నేను కూడా వినేటప్పుడు నాకు టెన్షన్ వచ్చింది లైవ్‌లో చూస్తుంటే. నెక్స్ట్ ఏం మాట్లాడబోతున్నాడు ఈయన? ఇంకేం బూతు మాటలు మాట్లాడతాడు. నాకు ఒకటి అనిపించిందమ్మా. ఒక్కటి ఖచ్చితంగా ఆయన డ్రింక్ చేసన్నా వచ్చుండాలి ఆ ఓకే. పార్టీకి. లేదా వాళ్ళ అమ్మాయి చనిపోయిన తర్వాత ఏమన్నా కొంచెము ఆయనకి ఏమన్నా ఏం మాట్లాడుతున్నాడో డిస్టర్బ్డ్ తెలియని అయ్యారు. పరిస్థితి ఏమన్నా మైండ్ డిస్టర్బ్ అయిందా? లేకపోతే అందరూ నా వాళ్ళే, వీళ్ళందరూ నా మనుషులే అనే ఉద్దేశ్యం కూడా దానిలో ఓవర్‌గా ఫీల్ అయిపోయి, స్వతంత్రంగా ఏమన్నా అనేస్తున్నాడా? కానీ అది మన వరకు బానే ఉంటుంది. మన వరకంటే ఆ మాట్లాడే నలుగురు వ్యక్తులకి వీళ్ళు ఐదుగురే ఉన్నప్పుడు, ఎవరు లేనప్పుడు, కెమెరా లేనప్పుడు అలాంటి మాటలు మాట్లాడుకుంటే సరిపోతుంది. హ్మ్. దాంట్లో తప్పుండదు. అదే. ఎందుకంటే వాళ్ళు అపార్థం చేసుకోరు. కానీ కొన్ని లక్షల మంది చూసేటువంటి లైవ్‌లో మాట్లాడేటప్పుడు, ఒక మీట్‌లో మాట్లాడేటప్పుడు ఆ విధమైన పదాలు వాడకూడదు. పైగా ఆడవాళ్ళని కించపరిచే విధంగా ఉంది. ఆళ్ళు ఆ టైంలో ఈయన వాళ్ళకి లైఫ్ ఇచ్చుండొచ్చు. రోజా గారిని పైకి తీసుకురావడానికి 'ప్రేమ తపస్సు' అనే సినిమాలో నటించుండొచ్చు. హ్మ్. నేను కాదనట్ల. ఆమనితో కూడా మంచి సినిమాలు 'మిస్టర్ పెళ్ళాం' లాంటి ఒక మెమరబుల్ మూవీస్ చేసుండొచ్చు. నేను కాదనట్ల. అలానే కృష్ణారెడ్డి గారితో సినిమాలు చేసుండొచ్చు. అచ్చిరెడ్డి గారు నిర్మాతగా ఉన్నప్పుడు ఆయనతో కలిసి చేసుండొచ్చు. నేను కాదనట్ల. ఎంత చొరవున్నా కూడా స్టేజ్ మీద అడ్రెస్ చేసేటప్పుడు వాళ్ళని ఖచ్చితంగా మనం గౌరవించి తీరాల. హ్మ్. నేను ఇందాక కూడా అంటున్నా, మళ్ళీ చెప్తున్నా. ఐదుగురు కూర్చున్నప్పుడు ఎవ్వరు లేరండి. అదే. వీళ్ళు ఆరుగురో, ఐదుగురో ఉన్నారు. ఒరే తరే అని ఎలాగ మాట్లాడినా కూడా ఎవరు రికార్డ్ చేసేవాళ్ళు ఉండరు కాబట్టి ఆ ఫ్రెండ్లీనెస్‌తో ఎంతైనా మాట్లాడొచ్చు. కానీ ఒక స్టేజ్ మీదకొచ్చినప్పుడు పూర్తి కాన్షియస్‌లో ఈ స్టేజ్ నాది అనుకోకూడదు. ఈ స్టేజ్ మీద నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.
ఇది నాకు ఒక గౌరవప్రదమైనటువంటి ప్లాట్ఫామ్. దీనిలో నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాను. ఎవరైనా సరే స్టేజ్ ఎక్కించినప్పుడు తనకిచ్చినటువంటి ఎంత పరిమితి టైం ఇస్తారో ఆ టైంలో చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని కవర్ చేసుకుంటూ వాళ్ళని గౌరవించుకుంటూ, ముఖ్యంగా స్త్రీలను అసలు వాళ్ళకి అసలు శ్రీమతి లేదు, ఏమీ లేదు. వాళ్ళకి అసలు ఒక 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 మర్యాద లేదు, ఒక మన్నన లేదు. ఎట్లా పడితే అలాగా అది ఇది అని మాట్లాడడం అనేది రాజేంద్ర ప్రసాద్ గారికి తగదు. ఎందుకంటే ఆయన ఒక మంచి నటకిరీటి అని పేరు తెచ్చుకున్నాడు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అని తెచ్చుకున్నాడు. ఎన్నో మంచి మంచి పాత్రలు చేశాడు. అసలు మరపురాని వ్యక్తి అంటే ఆయన పాత్రలు అసలు అలా ఇమిడిపోయి అదే. చేసినటువంటి వ్యక్తి. ఇలా ఈ మీటింగ్లో అలా నోరు జారడం కాదు, కాన్షియస్లోనే మాట్లాడాడు. ఇప్పుడు మనం అనుకుంటామమ్మా, మనం అంటున్నాం చూడండి, ఆడు ఇలా బూతు మాటలు మాట్లాడాడండి అంటే తాగుబోతు కదా, వాళ్ళకి మాట్లాడేది వాళ్ళకి తెలుసు. ఒక మొండి ధైర్యంతో మాట్లాడతారనమాట. వాళ్ళు మనల్ని ఏం ఎవరేం మాట్లాడతారు అంటారులే. మనం అనుకుంటాం, తాగుబోతు ఏం మాట్లాడాడు తెలియదు కాదు. వాళ్ళకి మిగిలిన వాళ్ళకన్నా వాళ్ళకి బాగా తెలుసు ఏం మాట్లాడుతున్నాం అనేది. ఒక ధైర్యం అనమాట. నాకేంటి, నన్నెవరేం చేస్తారులే, నన్నేం చేయగలరులే అనేటువంటి ఒక ధైర్యంతో మైమరిచిపోయి మాట్లాడే మాటలు అవి. సో అలాంటి మాటలు అనేవి చాలా హర్టింగ్ ఉంటాయి. మరి రోజా గారు, ఆమని గారు మరి దీన్ని ఎలా తీసుకుంటారో నాకైతే తెలియదు. కానీ నాకు ఒక ఆడదానిగా, ఒక ఆడపిల్లగా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే రోజా కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం. అదే. ఆమని కానీ చాలా కష్టపడి సినిమా ఫీల్డ్లో నిలదొక్కుని వాళ్ళు ఈరోజు రోజా పాలిటిక్స్లో ఉండొచ్చు. ఆమె యాక్టింగులు చేసింది, ఆమని కూడా మంచి మంచి పాత్రలు చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. సో అలాంటి ఆడపిల్లల్ని గౌరవించకుండా అలా మాట్లాడడం అనేది రాజేంద్ర ప్రసాద్ గారికి ఖచ్చితంగా తగదు అని నేను అనుకుంటున్నాను. అలాగే ఒక మంచి ప్రొడ్యూసరు, కోట్ల రూపాయలకు అధిపతి ఆయన, అచ్చిరెడ్డి గారు. అంత మంచి ఆయన, డబ్బుంటే గౌరవించాలని కాదు, ఒక మంచి నిర్మాత. ఆయన నోటుకుండి ఎప్పుడు ఎక్కడ ఏ బ్యాడ్ పదజాలం కానీ ఎవరిని ఏమో అన్నట్టు కానీ ఎక్కడ దాఖలాలే లేవు. ఒక మంచి వ్యక్తిని అట్లా విమర్శించడం అనేది, ఆలీ గారిని కూడా అలా అనడం అనేది అసలు సరి అయినటువంటి క్రమం కాదు అనేటువంటిది ఒక వ్యక్తిగా నేను ఫీల్ అవుతున్నాను ఆ విషయం. అండ్ మేడం, ఇప్పుడు ఇలా ఒక మాట వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారికి ఇది దుమారం రేగక బయటకు వచ్చి సారీ చెప్పేయడం, మళ్ళీ యథాతిథిగా ఒక 2 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ ఏదో ఒక ఈవెంట్లో మళ్ళీ సేమ్ అలాగే మాట్లాడటం, ఎలా చూడొచ్చు? అంటే ఫేమ్ సారీ అవ్వడానికి, చెప్పేస్తే అయిపోతుంది. ఫేమ్ అవ్వాలి, పబ్లిక్ లో తన గురించి మాట్లాడుకోవాలి. నేనైతే అదే నెగిటివ్ అయినా, పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గురించి నేను కూర్చుని ఒక మీటింగ్ లాగా మాట్లాడుకుంటున్నాం. ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇలా మాట్లాడబట్టే మాట్లాడుకుంటున్నాం. సో అలా అనేది కరెక్ట్ కాదమ్మా. అది కావాలనే చేశారా అనేది నేను కూడా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఒకవేళ ఏదైనా పార్టీలో అటెండ్ అయ్యి వచ్చి కూడా అలా స్పృహ లేకుండా తెలిసే మాట్లాడతారు. చెప్తున్నాను కదా, ఒక లెక్కలు ఎంతను నా ద్వారానే వీళ్ళు పైకి వచ్చారు, చెప్తే ఏమిటి, ఆలి ఎంత, ఈయనంత, ఆయనంత నా ముందర అనేటువంటి ఒక అహంకారము, ఒక గర్వం కూడా ఒక మగవాడిగా ఆయనలో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఆ రెస్పెక్ట్ ఎప్పుడైనా సరే ఆడపిల్లల్ని ఎప్పుడు గౌరవించాలి. స్టేజ్ మీద ఉన్నప్పుడు నువ్వు పక్కనే వెళ్ళినప్పుడు స్వతంత్రం మీద నీతో నటించిన వాళ్ళు కాబట్టి ఏం మాట్లాడినా ఓకే. అప్పటి వరకు వాళ్ళు ఏంటే నేను కదా నిన్ను లిఫ్ట్ చేసింది నేనే కదా, నా సినిమాలోనే కదా నువ్వు పైకి వచ్చావు, అలా అనడం తప్పు కాదు. పక్కన ఉన్నప్పుడు అనుకుంటే తప్పు లేదు. కానీ 10 మందిలో ఒక ఆడపిల్లని అట్లా అవమానాలు చేసి మాట్లాడటం అనేది దానివల్ల ఆయన 10 మందిలో పబ్లిక్ అవుతాడు, ఫేమ్ అవుతాడు అనుకుంటున్నారు. కానీ చాలా బ్యాడ్ అయిపోయాడు ఇప్పటికే. సో ఈ సారీ అనేది ఉంది చూసారా, ఒక మనిషిని చంపినా కూడా సారీ అనే చెప్తారు, కానీ అది వర్కౌట్ అవ్వదు. సారీ అనే పదం కూడా దీనికి సరిపోదు. ఆయన ఈ ధోరణి తగ్గించుకుంటే కనీసం ఆయన మీద ఉన్న గౌరవం అంతో ఇంతో ఉంది జనాలకి, అది కాస్త ఉంటుంది, కొంచెం ఉంటుంది. ఇప్పుడు క్షమాపణ చెప్తే, అది కూడా చెప్పలేదు అంటే మాత్రం ఆయన గురించి ఇలానే నెగిటివ్ థాట్స్లోనే ఉంటారు జనాలు. ఉన్న మంచి పేరు కూడా గుర్తు చేసుకోరు జనాలు. సో నాకు మురళీమోహన్ గారిని కూడా కూర్చుని ఆయన అపోజ్ చేయవలసిందేమో అనిపించింది నాకు. బహుశా ఆయన కూడా తర్వాత చెప్పుంటారేమో ఇలా మాట్లాడకూడదు నువ్వని. ఎందుకంటే మురళీమోహన్ గారు నాకు చాలా ఇష్టమైనటువంటి నటుడు. ఆయన సినిమాలన్నా నాకు చాలా ఇష్టం. ఆయన కూడా అక్కడ ఉండడం అనేది నాకు కొంచెం బాధాకరంగా అనిపించింది. అంత మంచి వ్యక్తి కూడా ఆ పక్కన ఉంటే ఈయన అలా మాట్లాడటం అనేది నాకు నచ్చలేదు గౌతమి. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్. For more videos like this, subscribe Big TV channel.